పెట్టిండు కదా, మేము అట్లాంటిదేం పెట్టలేదు, మేమంతా రైతుల కోసమే అని రైతులను నలుగురిని ఎంట పెట్టుకొని మేమంతా కొంటామని ప్రెస్ మీట్ పెట్టినటువంటి గనుడు తిమ్మారెడ్డి ఆడ ఉన్నాడో వచ్చి అదే మాటకి బైక్ పట్టుకొని ఆయన ఇచ్చే కదా సార్. తిమ్మారెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినారు సార్. మేము కంపెనీల తరఫున, రైతుల తరఫున, మేము ఆర్గనైజర్ల తరఫున మేమే చెప్తున్నాము, రీసౌండ్ రానియక మేమే చెప్తున్నాము, అట్లాంటిది ఏం లేదు, ఎంత పండిస్తే అంత కొంటమని ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశం పెట్టి చెప్పిన తిమ్మారెడ్డి ఆడబడుకున్నాడు, ఇక్కడికి వస్తే అయిపోతుంది. సింపుల్ సార్, ఇప్పుడే లేస్తాం. దయచేసి మీరు ఒకసారి తిమ్మారెడ్డి చేయండి సార్, మీరు ఒక్కసారి తిమ్మారెడ్డి చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి తిమ్మారెడ్డి గారికి చేయండి, కలెక్టర్ గారికి ఒకసారి. ముగ్గురు ఉన్నారు సార్, నాగేశ్వర రెడ్డి ఒకరు ఉన్నారు. ఈ ఊర్లో అత్త ఆయననే ఇచ్చేది. ఏ క్లాస్ వల్ల నాగేశ్వర రెడ్డిని రమ్మానండి, తిమ్మారెడ్డిని రమ్మానండి. 1000 కోట్లు సంపాదించి రైతుల మీద చెమట మీద మొన్న జైలుకు వచ్చి రాజశేఖర రెడ్డిని రమ్మానండి. ఏడమనుకున్నారు, ముగ్గురు వచ్చి చెప్తే అయ్యేపోతుంది. మేము కంపెనీల ముఖం చూడలే, కంపెనీలు ఎవడో మాకు తెలియదు, మేము చూసిందే ఆర్గనైజర్లనే. వాళ్ళు రమ్మానండి సార్, ఇప్పుడే లేస్తాము, వాళ్ళు రమ్మానండి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రమ్మానండి సార్. రైతులు ఇదే పింగిదొడ్డిలో ఇదే నాగేశ్వర రెడ్డి ఎన్ని ఎకరాల భూములు గుంజుకున్నాడు అడగండి సార్, ఎంతమంది రైతులను గుంజుకున్నాడు అడగండి సార్, ఎన్ని అప్పులు గుంజుకున్నాడు చూసుకోండి. ఈయన భూమి గుంజుకున్నాడు, వెనక ఉన్న ఈయన రవి భూమి గుంజుకున్నారు. మేమంతా భూములు వాళ్ళక దారదత్తం చేస్తే వాళ్ళకి 100 ఎకరాలు మన తాత ముత్తాతల నుంచి సంపాదించిన భూములు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, అవి లెక్క తీసి అన్ని లెక్కలు తెలుస్తాయి కదా సార్ అంటున్నాం మేము. ఇదే సార్. సార్ మీరు జిల్లా ఆఫీసర్కి ఫోన్ చేయండి సార్, మీరు తిమ్మారెడ్డి గారికి ఫోన్ చేయండి సార్, సార్ చేస్తారు సిఐ గారికి.